ముందుగా ఈ పవిత్రమైన రోజును పురస్కరించుకొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రవీణ్ గారికి ముఖ్యంగా, అలాగే మధుబాబు గారికి, ఇమాన్యుల్ గారికి, జాన్ గారికి, మిగతా పెద్దలందరికీ, కమిటీ మెంబర్స్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ ప్రార్థనలో నన్ను కూడా భాగం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఒక గొప్ప రోజు, మేలే కానీ కీడు అనేది చేయటువంటి గొప్ప మహానుభావుడు యేసుక్రీస్తు. ఆయన జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఏటా క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం ప్రతిరోజు ప్రార్థనలు జరిగినాయని ప్రపంచమంతా, ఒక చోట కొన్ని మాత్రమే జరుగుతాయి, ఒక చోట కొన్ని జరుగుతాయి, కానీ క్రిస్మస్ ప్రపంచం అంతా కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రాంతాలకు అతీతంగా ప్రతి దేశంలో కూడా ఈ సెలబ్రేషన్ జరుగుతాయి. దీనికి ముఖ్య ఉద్దేశం శాంతిని బోధిస్తూ మంచి మార్గంగా ప్రతినిత్యం మన బైబుల్ ప్రతినిత్యం ఏం చెప్తుందంటే ఏది మంచి మార్గం అని చెప్తుంది. కాబట్టి ఒక గొప్ప గ్రంథం కాబట్టి దాన్ని పాటిస్తూ మీరందరూ పూజలు చేస్తూ ఉన్నారు. కాబట్టి శాంతి ఇంకా చాలా చోట్ల లేనప్పటికీ ప్రతి చోట కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి మీరు ప్రార్థన చేస్తాం. చాలా గొప్పది. మీ అందరి ప్రేయర్స్లో కూడా మేము కూడా భాగం కావడం మాకు కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కమలాపురం నియోజకవర్గ ప్రజలు, సోదరి వాళ్ళందరూ కూడా ఇవాళ పండుగ జరుపుకున్న వాళ్ళందరూ కూడా ఆ యేసు యొక్క కృప మీ అందరి మీద ఉండాలని చెప్పేసి మరొకసారి యేసు కోరుకుంటూ అనిపించినందుకు మరొకసారి. థ్యాంక్ యూ సార్.